హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న గ్లాసు కందిపప్పు, చిన్న గ్లాస్ టీ గ్లాస్‌తో 2 గ్లాసులు వేసి కొంచెం చింతపండు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి ఒక 2 టైమ్స్. తర్వాత కడిగి పెట్టాక ఒక పెద్ద గ్లాస్‌తో వాటర్ తాగుతాం కదా, ఆ గ్లాస్‌తో కొంచెం ఒక టీ సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తోటకూరను కొంచెం ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి శుభ్రంగా 2 టైమ్స్. పప్పులు రెగ్యులర్గా నార్మల్ పప్పు చేసుకోకుండా ఇలా ఏదో ఒక ఆకుకూర వేసి చేసుకుంటే మనకు కూడా హెల్త్కి మంచిది. ఇలా తోటకూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా తరుక్కోవాలి. తర్వాత ఆనియన్ అండి, ఒక పెద్ద సైజు ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలు చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. 3 టమాటోస్, మీడియం సైజు 3 టమాటోస్. తర్వాత మనం తరుక్కున్న తోటకూరని వేసేయాలి. కొంచెం కాడలు కూడా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత పసుపు, కారం, 2 టేబుల్ స్పూన్ కారం అండి. 5 విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని ఆయిల్ కాగాక కొంచెం ఎల్లిపాయలు పచ్చ దంచుకొని వేసుకోవాలి. కొంచెం వేగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అవన్నీ వేసి బాగా వేయించుకోవాలి సిమ్లో. కరివేపాకు, కొందరు ఇంగువ వేసుకుంటారు, వేసుకోవచ్చు. కొంచెం చిటికెడు మెంతం పిండి కూడా వేసుకోవచ్చు. పప్పు బాగా ఉడికింది, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత మనం తాలింపు వేసి పెట్టుకున్న దాంట్లో పప్పునంతా వేసి బాగా కలపాలి. అంతేనండి, తోటకూర పప్పు రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్.